హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. సమ్మర్లో మల్లెపూలు బాగా రావాలంటే మనము ఫిబ్రవరిలో చేసుకోవాల్సిన పని ఏంటి? ఫిబ్రవరిలో కాకుండా మనము డిసెంబర్లో కూడా ఈ పనులన్నీ చేసుకున్నామంటే చాలా తొందరగా ఫ్లవర్స్ అయితే వస్తాయండి. సంవత్సరం అంతా పూలు రావాలంటే ఏం చేయాలో కూడా టిప్స్ మీకు షేర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మానకండి. లైక్ చేయడం వల్ల 10 మందికి వీడియో అనేది షేర్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము కొమ్మలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎండిపోయినాటి అనే కాదు, పచ్చగా ఉండేటివి కూడా బాగా పొట్టిగా కట్ చేసేయాలండి. ఫస్ట్ ఇలా కట్ చేయడం వల్ల ఒక కొమ్మ నుంచి 2-3 కొమ్మలు బ్రాంచెస్ లాగా వచ్చేస్తాయి. దానివల్ల మనకు పూలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి కొమ్మ చివర కూడా మొగ్గలు వస్తాయి కదా. నేనైతే ఇక్కడ చిగురుండే కొమ్మ వదిలేసి మిగిలినటి అంతా కట్ చేస్తున్నానండి. ఆకులు కూడా తీసేస్తూ ఉన్నాను. మీరు గమనిస్తే అర్థమవుతుంది. మనకు ఇవి సమ్మర్లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి మల్లెపూలు. అందువల్ల ఈ మొక్కను కూడా ఇప్పుడు ఎక్కువగా మనం సూర్యరశ్మి బాగా పడే చోట మాత్రమే పెట్టాలి. అంటే సన్లైట్లోనే పెట్టాలండి. నీడ కంటే కూడా ఎక్కువ సన్లైట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మొక్క బాగా గుబురుగా పెరుగుతుంది. అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వస్తుందండి. ఈ విధంగా కొమ్మల్ని ఆకుల్ని నీట్గా తీసేసుకోవాలి. ఎండిపోయిన కొమ్మల్ని ఫస్ట్ తీసేసుకోండి. ఆ తర్వాత మొక్క బాగా పొట్టిగా కట్ చేసేయండి. ఏమి ఇబ్బంది ఉండదు. మళ్ళా గుబురుగా మొక్క అయితే పెరుగుతుంది. ఈ తీసేసిన ఆకులు కొమ్మలు పడేయకండి. ఒక కుండీలోనో కవర్లోనో పెట్టుకున్నారంటే సమ్మర్లో ఇవి చాలా యూజ్ఫుల్ అండి. గార్డెన్ పెంచే వాళ్ళకు చాలామందికి ఈ టిప్ తెలిసే ఉంటుంది. పెద్ద కుండీలోకి మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చు. ఇది మంచి టైం అని చెప్పవచ్చు మల్లె చెట్టుకు. ఈ టైంలో మనం కుండీలోకి మార్చడం వల్ల మొక్క గ్రోత్ కూడా బాగుంటుందండి. బాగా బుషీగా వచ్చి పూలు అయితే బాగా వస్తాయి. ఇక్కడ నేను చిన్న కుండీలోనే పెట్టున్నాను. నెక్స్ట్ ఇయర్ మారుద్దాంలే అనేసి ఇంకా ఇయర్కి ఇలాగే వదిలేసాను. ఇలా వచ్చిన కొమ్మలన్నీ కూడా నేను ఒక చోట పక్కన పెట్టేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఈ చిన్న కొమ్మతో కూడా మనం మల్లె చెట్టును పెంచుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పెట్టడం లేదు, కానీ ఈ కొమ్మతో కూడా మనం మొక్కలను అయితే పెంచుకోవచ్చు అండి. మల్లి కానీ జాతి చెట్లు కానీ కొమ్మల ద్వారా కూడా మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మొక్క మొదట్లో ఉండే వీడ్స్ అంటే ఏదైనా మొక్కలు వేరేటివి ఉంటే అవంతా కూడా తీసేయాలి. గడ్డి లాంటివి అదంతా తీసేసి నీట్గా పెట్టుకోవాలి కుండీనైతే. ఇక్కడ చూడండి, మట్టి ఎంత లూజ్గా ఉందో, పొడి పొడిగా, ఎక్కడ జిగటగా గట్టిగా లేకుండా చేత్తో తీస్తూ ఉంటేనే నీట్గా ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా కుండీలో ఈ విధంగా మాత్రమే ఉండాలి. ఇలా ఉండడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుందండి. మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ వల్ల కూడా ఈ విధంగా మట్టి బాగా గుల్లగా ఉంటుందండి. మీరు గమనిస్తే అర్థమవుతుంది ఎంత లూజ్గా ఉందో సాయిల్. అస్సలు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఏ మొక్కకైనా సరే. మల్లె మొక్క కానీ జాజి మొక్క కానీ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి కొమ్మల ద్వారా. నేను ఇంకొక చెట్టు నుంచి ఈ చెట్టును నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. నా దగ్గర 3 మల్లె చెట్లు ఉన్నాయి యాక్చువల్గా కుండీల్లోనే. ఒక మొక్క నుంచి నేను రెడీ చేసుకున్న మొక్కే ఇది. 3 ఇయర్స్ పైన అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ చిగురు స్టార్ట్ అయ్యింది. కానీ నేను ఈ కొమ్మలను కట్ చేయడం అనేది ఈసారి లేట్ అయిపోయింది. యాక్చువల్గా నేను డిసెంబర్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను మొక్కలంతా కూడా. ఈ విధంగా ఎండు పుల్లలు ఆకులు అన్నీ తీసేసి ఇంకొక పాత కుండీలో పెట్టేస్తున్నానండి. అవి మళ్ళీ మనకు చాలా యూజ్ అవుతాయి సమ్మర్లో. వాటిని అంతా పక్కన పెట్టేసుకొని ఎండబెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు అంతా క్లీన్ చేసుకున్నాం కదా, వాటరింగ్ చేయాలండి. ఫుల్గా ఇచ్చేయాలి వాటరు. స్లోగా పెట్టాను పైప్ కూడా. కొద్దిగా పడితే మొక్క తీసుకుంటుంది. అదేవిధంగా మట్టి బాగా పీల్చుకుంటుంది అనే ఉద్దేశంతో ఫాస్ట్గా పెట్టకుండా అలా పీల్చుకొని మనం డ్రైన్ హోల్ నుంచి బయటకు పోయేటట్టు చూసుకోవాలి. అంత వాటర్ ఇచ్చేయాలి ఈ క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత. ఆ తర్వాత మనము 1 వీక్ వాటర్ వేయకుండా అలా వదిలేసేయాలి మొక్కని. అలా వదిలేసామంటే చక్కగా చిగురు అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇలా కట్ చేసిన తర్వాత బాగా సన్లైట్ వచ్చే ప్లేస్లో మాత్రమే మొక్కను పెట్టుకోవాలి. ఎక్కువ ఎండ అవసరము మల్లె చెట్టుకి అయితే.
మల్లి చెట్టుకైనా జాజ్ చెట్టుకైనా ఎండ ఉంటేనేనండి ఫ్లవరింగ్ బాగా వచ్చేది. నీడ లేకుండా బాగా ఎండ ఉండే ప్లేస్లో మనము షిఫ్ట్ చేసుకోవాలి కుండీనైతే. ఇన్ని రోజులు మనము నీడ ఉండే ప్లేస్లో పెట్టుకొని ఉంటాము, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎండ ఉండే ప్లేస్లో మాత్రమే పెట్టాలి. నేను తీసిన పుల్లలు ఆకులన్నీ కూడా కుండీల్లో పెట్టేశాను. అదేవిధంగా రోజు గార్డెన్లో వచ్చే ఆకులు అవంతా కూడా ఒక అట్టపెట్టెలో పెట్టున్నాను, అక్కడ పెట్టేశాను దీన్ని కూడా. ఈ విధంగా ఎండలో పెట్టుకొని 1 వీక్ అలా ఉంచేసామంటే చక్కగా చిగురు బాగా స్టార్ట్ అయిపోతుంది. 4-5 డేస్కే స్టార్ట్ అయిందండి. ఇక్కడ చిన్న చిన్న ఆకులు స్టార్ట్ అయిపోయాయి. అంతా ఆకులంతా వచ్చిన తర్వాత దీనికి మనము ఏ విధంగా అయితే ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇస్తామో అదే విధంగా ఇచ్చుకుంటే సరిపోతుందండి. మనం చెట్టు నిండా పూలను అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి కొమ్మకు ఎంత బాగా చిగురు స్టార్ట్ అయిందో. 4-5 డేస్ తర్వాత నేను ఈ వీడియో మళ్ళీ తీశాను. చిగురు ఎంత బాగుందో. సంవత్సరం అంతా పూలు మనకు పూస్తూనే ఉండాలంటే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా ప్రూనింగ్ చేయాలండి. ఈ విధంగా చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ మొగ్గలు వస్తూనే ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.